ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి జనవరి 8, 9 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఈ ధనస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాటలు వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బదులు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేసుకుంటారు. కొన్ని బాధ్యతలు మీకు వస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా మీరు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఏదో తెలియని గొప్ప తేజస్సు ఉంటుంది. ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. నా అనుకున్న వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న గొప్ప తపన వీరికి ఉంటుంది. కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితంలో చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి. వీరి జీవితంలో చిన్న వయసు నుంచే జీవితం అంటే ఏంటో పూర్తిగా అవగాహన కూడా వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు, కానీ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే ముక్కుసూటిగా ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరూ సహాయం చేయరు. నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తారు. వారు ఏంటంటే అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే జీవితంలో గొప్పగా బ్రతకాలి, డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జనవరి 8, 9 తేదీల్లో అయితే ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు సాధారణంగా ఈ 2 రోజులు మీకు చాలా శక్తివంతంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు, కానీ అంతర్గత ప్రతిష్టకు ఈ సమయంలో కేటాయించడం మీకు చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ 2 రోజుల్లో అయితే మొదట్లో మీకు ఊహించని విధంగా
పరిస్థితులు ఎదురవుతాయి. అవి మీకు లాభదాయకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోకండి. బాగా ఆలోచించిన తర్వాతనే ముందడుగు వేయండి. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు ఊహించని విధంగా మంచి లాభాలను చూస్తారు. ఏ విషయం అయినా సరే మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి బాగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వారి యొక్క సపోర్ట్, ప్రేమ మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారు మీ యొక్క పాత స్నేహితులను, పాత బంధువులను కలుసుకుంటారు. తద్వారా మీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఈ 2 రోజుల్లో అయితే మీరు భాగస్వామితో సమయాన్ని గడపండి. భాగస్వామికి నచ్చని పనులు మీరు అస్సలు చేయకండి. ఈ 2 రోజులు ఆరోగ్య విషయానికి చూసుకుంటే కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మానసిక ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఈ 2 రోజుల్లో మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాన్ని చూసుకుంటే వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అనుకోని విధంగా మీకు వ్యాపారంలో మంచి లాభాలు రావడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రతి పని మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు. కొత్త బాధ్యతలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయి. వ్యాపారస్తులకు ఊహించని విధంగా ధనలాభాలు కలగడం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా మీకు ఈ 2 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఊహించని విధంగా మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది. కానీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీకు సానుకూలమైన ఫలితాలే లభిస్తాయి. మీ చుట్టూ ఈ 2 రోజులు సానుకూల వాతావరణం ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మిత్రుల మద్దతు కూడా లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే మీరు మీ యొక్క పాత స్నేహితులను కానీ, మీ యొక్క పాత బంధువులను కానీ కలుసుకోవడం వల్ల మీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఈ 2 రోజులు అయితే ఊహించని విధంగా మీకు ధనం అనేది చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను అధిగమించండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఈ 2 రోజులు మీరు చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 2 రోజులు అయితే మీకు మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి కూడా రాబోతున్నారు. వారి సపోర్ట్, వారి సలహాలు, వారి సూచనలను పాటించడం వల్ల మీ జీవితంలో మరింత పురోగతి లభిస్తుంది. వారి వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి అని చెప్పుకోవచ్చు. వారు మీకు మంచి సలహాలను, మంచి సూచనలు ఇస్తారు. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ వారి ఇచ్చే సలహాలను, సూచనలను పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. వారి సలహాలు మీరు పాటించండి, ఇంకా మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఈ 2 రోజులు అయితే మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి విజయం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. ఊహించని ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.